నమస్తే, వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం అంతా పట్టుకు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, లలిత ఉపాసకులు, గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ఆస్ట్రాలజీ శ్రీమతి ఆకెళ్ల శ్రీలక్ష్మి గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే రమ్మా. మేడం, చాలా మంది ఎన్ని పూజలు చేస్తున్నా, ఎన్ని గుళ్ళకి వెళ్తున్నా, ఎన్ని నోములు నోచుకుంటున్నా, ఎన్ని వ్రతాలు చేసుకుంటున్నా, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది, మా బ్రతుకులు ఏం డెవలప్ లేదని చాలా మంది ఫీల్ అవుతూ ఉంటారు. మరి అది ఎలా మేడం, ఎలా చెప్తారు మీరు? మరి పూజలు చేస్తున్నప్పుడు, దీపారాధన చేస్తున్నప్పుడు దేవుడు మనకు కరుణించాలి కదా. వాస్తవమే కదా. మరి ఎందుకంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే, ఇది కొన్ని పూజలు అయిపోయిన తర్వాత ఇంకా మనకేం రాదని చెప్పి కొంతమంది వెక్స్ అయిపోతారు. మొత్తం పూర్తిగా దీపం పెట్టడం మానేస్తారు. విరక్తి కలుగుతుంది కొంతమందికి. నిజమే, చాలా లేదు అనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ సపోజ్ నేనే ఉన్నాను, అమ్మ మీరు ఇది ఇలా చేయండి అని అనుకో, ఆవిడకేం బోల్డ్ అని చెప్తుంది, వరకు నేను ఇలాంటివి చాలా చేసా, విసుకొచ్చేసింది. అవును, అని ఇది మనం జనరల్ గా వింటూ ఉంటాం. జనరల్ గా కారణం ఏంటంటే, ఇందులో ఫస్ట్ కొంత మన కర్మ ప్రారంభం ఏమ్మా. రెండు, ఎంత చేస్తున్నా రావడం లేదు అనడానికి కారణం ఏంటంటే, మనం చేసే పనిలో భక్తి శ్రద్ధ లోపం. రెండు, మనకి ఏది పెడితే అది మనకు నచ్చింది కదా అని చెప్పి స్తోత్రాలు, పూజలు, పునస్కారాలు, అంటే ఏది కూడా మనకి ఇష్టం వచ్చినట్టు చేసేసుకోవడం. మనం లాస్ట్ టైం కూడా ఒకసారి చెప్పుకున్నాం, మనం ఎవరి ప్రతి ఇంట్లోనూ కూడా ముందర నిత్య దీపారాధన అనేది చాలా అవసరం. చెప్పారు మీరు. నిత్య దీపారాధన, నిత్య దైవారాధన అనేది అవసరం. రెండు, అతి ముఖ్యమైనది ఏంటి అంటే, ఎందుకు కలిసి రావడం లేదు అని చెప్పినప్పుడు ముందర నీ ఇంటి దేవత ఎవరో తెలుసుకోవాలి. కులదేవత. కులదేవతను విడిచి చేసిన పూజలు నిష్ప్రయోజనము. ఎన్ని యజ్ఞ యాగాది క్రతువులు చేసినా కూడా కులదైవాన్ని మర్చిపోకూడదు. అందుకనే చూడండి, ఏ కార్యక్రమాలు చేసినా కొంతమంది ఇళ్లలో ఏమండి మాకు వెంకటేశ్వర స్వామి దీపారాధన ఉందండి అని చెప్తూ ఉంటాం. వింటూ ఉంటాం మనం వెంకటేశ్వర స్వామి దీపారాధన. ఏమండి మా ఇంటి ఇలువెలుపు సుబ్రహ్మణ్య స్వామి అండి అని చెప్తాం. అందుకనే మనం వ్రతాలు చేసినప్పుడు కూడా, మన నవగ్రహాలు ఇవన్నీ ఆవాహన చేసినప్పుడు కూడా, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసుకున్నప్పుడు అమ్మ మీ ఇంటి కులదేవత ఎవరు అని చెప్పి అడుగుతారు. చేయించే బ్రాహ్మణులు అడిగినప్పుడు ఆ యొక్క దేవతని ఆవాహనం చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే, ఎప్పుడైతే మనకి ఆ యొక్క మన యొక్క ఇంటి దేవత కులదేవతను ఆవాహన చేస్తామో అప్పుడు మనం, మన ఇల్లు, మన వంశము ఇది కూడా ఆనందంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా మన కులదేవత తర్వాత ఇష్టదైవారాధన. కులదేవత వేరు, ఇష్టదైవం వేరు ఏమ్మా. ఇవన్నీ వదిలేసి ఇంకోళ్ళు ఎవరో చెప్పారని, ఇంకోళ్ళు ఎవరో వేరే వాళ్ళు చెప్పారని, అదేదో పుస్తకాల్లో చదివేమని చెప్పి ఇష్టం వచ్చినట్టు దైవారాధనలు, దీపారాధనలు, అలాగే మనకి సంబంధం లేనివి కొన్ని మనకి అదే అంటారు అచ్చురావు అంటారు కొంతమంది, మనకి కలిసి రావడం కలిసి రాదని చెప్తూ ఉంటారు మనకి. కాబట్టి మనకి తెలిసి తెలియక కొన్ని చేస్తూ ఉంటాం. వాటి ద్వారా కొన్ని ఉపద్రవాలు, అంటే ఇప్పుడు ఏదో ఒక పుస్తకంలో చదువుతాం, అబ్బా ఈవిడ చదివేసుకుంటే, ఈ అమ్మవారి చదివేసుకుంటే మనకి అయిపోతుంది అనుకుంటాం. మనం అది చదవడం వల్ల అది చేసే విధానం మనకి తెలియదు. అంటే ఆడవాళ్ళకి ప్రత్యేకంగా అర్థమయ్యేలా చెప్పాలంటే, మొట్టమొదటిసారి ఏదైనా వంట చేస్తున్నప్పుడు చూడండి, మనకి అర్థం కాదు, ఒకదాని తర్వాత ఏది చేయాలో. అమ్మ చేస్తుంటే, మనం చేస్తుంటే మనం చూసి నేర్చుకో. అలాగే అక్కడ తల్లి గురువు ఎలా అవుతుందో, ఇక్కడ మనం ఏదైనా ఒకటి విధానాన్ని, ఒక పూజా విధానాన్ని నేర్చుకునేటప్పుడు మనం కూడా ఒక గురు స్థానంలో ఎవరో ఒకళ్ళని అట్టే పెట్టుకోవాలి. ఓకే, గురుపదేశం తీసుకోవాలి. గురుపదేశము అని కదా, గురువు ద్వారా నేర్చుకోవాలి. ఎప్పుడైతే గురువు ద్వారా నేర్చుకుంటామో మనకి లోపాలు తాపాలు తెలుస్తాయి. అందులో ఉన్నవి ఏది ఎంతవరకు చేయాలి, ఎంతవరకు మానాలి అన్నీ కూడా మనకి తెలియడం అనేది జరుగుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ ఎన్ని పూజలు చేసినా, వ్రతాలు చేసినా కలిసి రాకపోవడానికి కారణం ఏమిటి అంటే, ఇక్కడ మనం చేసే పూజలో లోపాలు, మనం చదివే స్తోత్రాల్లో చదివే లోపాలు, ఏది ఎక్కడ ఆపాలో, ఎక్కడ మొదలు పెట్టాలో ఏమీ తెలియకుండా ఇష్టం వచ్చినట్టుగా అక్షరాన్ని విరిచేసి కానీ చదివేమనుకో, వాటి యొక్క ఫలితం అనేది మారిపోతుంది. మనకి దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. తప్పకుండా. మనకి అంటే ఈ మధ్య కాలంలోనే
ఒక 60-80 ఏళ్ళు ఎప్పుడు మధ్యకాలంలోనే ఒక గురువు దగ్గర ఒక శిష్యుడు ఉండేవాట. అన్నీ నేర్చుకున్నాడు ఆయన దగ్గర. నేర్చేసుకుని వెళ్ళిపోయాడు. గురువుగారు చాలా సంతోషించాడు, బాగా నేర్చుకున్నాడు అని చెప్పి వృద్ధిలోకి వస్తున్నాడని. వివాహం అయింది, వివాహం చేశారు. భార్య చనిపోయింది. ఇదేమిటి, పెళ్ళైన వెంటనే భార్య ఎలా చనిపోయింది? 16 రోజులు పండుగ లోపు. సరే, రెండో పెళ్లి చేసుకున్నాడు, రెండో భార్య చనిపోయింది. మూడో పెళ్లి చేసుకున్నాడు, మూడో భార్య చనిపోయింది. గురువుగారు, ఏవిరా నీ కర్మ ఇలా పడుతుంది? నువ్వు ఇన్ని శాస్త్రాలు నేర్చుకున్నావు, నా దగ్గర ఇంత నేర్చుకున్నావు, ఇంత అమ్మవారి ఆరాధన చేస్తావు, నువ్వు నీకు ఏమి ఫలితం, ఏమి ఎక్కడ తప్పు తగులుతోంది నీకు అని చెప్పి ఓ రోజు గురువుకు అనుమానం వచ్చి, రే దానాన్న, నేను నీకేం చెప్పానో అన్నీ కూడా ఇప్పుడు కూర్చుని చెప్పు అన్నట్టు. సరే గురువుగారు చెప్తానండి అన్నాడు. కూర్చున్నాడు, చెప్పాడు, అన్నీ చెప్పాడు. చివరికి వచ్చి చండీ దగ్గరికి వచ్చాడు. చండీ పారాయణ, సప్తసతి పారాయణ. అక్కడ మనకి సప్తసతి పారాయణ చేస్తున్నప్పుడు మనకి మధ్యలో మనకి ఇక్కడ భార్యాం రక్షతు భైరవి అని వస్తుంది. అంటే భార్యాం రక్షతు భైరవి. అక్కడ భార్యాం భక్షతు భైరవి అని చదివాడు. అంటే భక్షించడం. నువ్వు ఏది కోరుకున్నావో అమ్మవారు అదే ఇచ్చింది. కాబట్టి నీకు చూడండి ఎంత మారిపోయింది. అంటే ఒక పదం, ఒక అక్షరం, అదే ఒక అక్కడ రక్షతి బదులు భక్షతి అని వచ్చింది. వీడికి ఎంత మారిపోయింది, అర్థమే కాదు, వీడి జీవితం కూడా మారిపోయింది. కాబట్టి అందుకనే స్తోత్రాలు చదివేటప్పుడు నువ్వు ఏది అడిగితే అదే అమ్మవారు ఇస్తుంది. నువ్వు ఏది కోరుకుంటే పరమేశ్వరుడు అదే ఇస్తాడు. చాలా జాగ్రత్తగా. అంటే ఇందులో అమ్మవారిది లోపం కాదు, మనం అడిగే కోరిక లోపం. అదే మన నోటికి తిరగలేదు. నీకొచ్చిన భాషలోనే అమ్మవారిని కోరుకో, నీకొచ్చిన భాషలోనే పరమేశ్వరుని కోరుకో. నాకేమీ రాదు స్వామి, నన్ను ఏమీ అనుకోకు, నాకు స్తోత్రాలు చదవలేను, నేను పాటలు పాడలేను, ఏమీ చేయలేను, కానీ నా బాధ ఇది. కాబట్టి నన్ను అంటే అంత పామరుల్ని భగవంతుడు రక్షిస్తాడు. కానీ అనవసరంగా ఏదో చదివేయాలని తాపత్రయంతో ఇంకోటి ఏదో చదివి దాన్ని మనం అనవసరంగా అమ్మవారిని మనం మంచిగా అడగాల్సింది పోయి అది అర్థం మారి చెడుగా అయ్యి మనకే తిరుగుతుంది, మన వైపుకే వస్తుంది. కాబట్టి ఇలాంటివి చదివేటప్పుడు, స్తోత్రాలు అవే చదివేటప్పుడు జాగ్రత్తగా చదవకపోతే కలిసి రావడం లేదు అనడానికి కారణాలు ఇవే ఉంటాయి. అలాగే మేడం, చాలా మంది మెడలో మాలలు, దండలు ఇవన్నీ కూడా వేసేసుకుంటూ, అది ఎంతవరకు కరెక్ట్? ఏం తెలియకుండా వేసే అంటే యాక్చువల్గా ఇక్కడ ఏమవుతుంది అంటే, ఎవరో ఏదో చెప్తారు, ఈ మాలలు వేసుకుంటే బాగుంటుంది, రుద్రాక్ష వేసుకోవడంలో వాళ్ళకి కలిసి వచ్చేటట్టు అయితే తప్పులేదు. కానీ ఏది ఎక్కడ వేసుకోవాలన్నది తెలియాలి. ఒక పని చేస్తున్నప్పుడు పని చేసే పని వస్తుంది, కానీ ఏ పని ఎక్కడ చెయ్యాలి, వాడు మంచి పనివాడండి అని చెప్తారు, మంచి పనివాడే బాగా చేస్తాడు, కానీ ఏ పని ఎక్కడ చెయ్యాలన్నది తెలియాలి. ఇప్పుడు చేతికి ఉంగరాలు పెట్టుకుంటామమ్మా, భోజనం చేస్తాం, చిన్న ఉదాహరణ చెప్తున్నా అందరికీ. ఏం చేస్తాం, ఎంగిలి చేతులతోనే ఆ ఉంగరాలు ఉండగా తినేసామనుకో, అక్కడ దేవుడు ఉంటాయి, రాళ్ళు ఉంగరాలు ఉంటాయి, మన యొక్క ఎంగిలి వాటిని తగులుతూ ఉంటుంది. అప్పుడు వాటికి ఉన్న పవర్ ఏమవుతుంది? ఓ లక్ష్మీదేవి ఉంగరం పెట్టుకుంటావు, వెంకటేశ్వర, నువ్వు పొద్దున్నే లేచి ఆ ఉంగరాన్ని ఇలా తిప్పుకుని దండం పెట్టుకుంటావు, స్వామివారి ఉంగరం కదా, పొద్దున్నే లేచి దండం పెట్టుకుని తినేటప్పుడు మన ఎంగిలికి నోటికి వాటికి తగలకూడదు కదా, తీసి పక్కన ఓ రుద్రాక్షలు వేసుకుంటాం. ఎక్కడ పెడితే అక్కడ రుద్రాక్షలు వేసుకుని తిరగకూడదు. ఎందుకంటే మగవాళ్ళైనా చుట్టుపక్కల యొక్క వాతావరణంలో ఆడవాళ్ళు తిరుగుతూ ఉంటారు, ప్రకృతి సంబంధమైన ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. కాబట్టి అలాంటివి చేసినప్పుడు వాటి పవర్ అనేది తగ్గుతుంది. కాబట్టి దేన్ని ఎక్కడ వినియోగించుకోవాలో అక్కడ వినియోగించుకున్నప్పుడు ఎటువంటి ఇబ్బందులు ఉండవు. దాని ఫలితం కూడా అలాగే ఉంటుంది. కానీ ఇప్పుడు మనం దాన్ని వ్యతిరేకంగా అంటే తెలిసి తెలియక, అంటే తెలిస్తే ఎవరు ఉపయోగించరు, తెలిసి తెలియక ఉపయోగించినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అవును, పూజలు కూడా మీరు అన్నట్టు ఇప్పుడు వాళ్ళు ఎలా చేస్తున్నారు, వీళ్ళు ఎలా చేస్తున్నారు అని మనం కొత్తగా నేర్చుకుంటున్నాము. మన ఆనవాయితీ ప్రకారం మన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలా అవ్వట్లేదు మీరు అన్నది 100%. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక పెళ్ళైన స్త్రీ ఉందనుకోమ్మా, అత్తగారు ఆనవాయితీ అని ఉంటుంది. అవును, తప్పకుండా ఉంటుంది. ఇప్పుడు నాకే ఉంది, నాకు ఎవరో ఒక స్త్రీమూర్తి ఈ వ్రతం చేసుకుంటే బాగుంది అని, కానీ అది నా ఇంటికి నా దానికి ఆ వ్రతం పనికొస్తుందా పనికిరాదా? ఇప్పుడు కొంతమంది కేదారేశ్వర వ్రతం చేసుకుంటారు, అందరికీ ఉండదు. అవును,
ఆనవాయితీ ఉండదు. ఆనవాయితీలు ఉండవు. అవును కదా. మనకి అలాగే అనంత పద్మనాభ స్వామి వ్రతం చేసుకుంటారు, అది అందరికీ ఆనవాయితీ ఉండదు. మళ్ళీ దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది చేసుకోవాలనుకుంటే. కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది. కాబట్టి మన పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, మన పెద్దవాళ్ళు ఎంతవరకు చేస్తున్నారు, మన పెద్దవాళ్ళు కాదని వెళ్ళకూడదు. ఇక్కడ ఇంటి ఆనవాయితీ రూల్స్ ఇవన్నీ పెట్టారు కదా, ఫాలో అవ్వాలి. ఇప్పుడు మనం పెద్దవాళ్ళు పితృదేవతలు, అదే మన పెద్దవాళ్ళు ఏం చేశారండి, ఇప్పుడు గతించిన వాళ్ళు పితృదేవతలు అంటే మీ పెద్దవాళ్ళు ఏం చేశారండి అని అడుగుతారు. ఎవరో వాళ్ళు లేకపోతే ఇంక ఇంట్లో ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే అడుగుతాం. ఎందుకు అడుగుతాము అంటే వాళ్ళని దాటి మనం ఏ పని చేయకూడదు. ఎందుకంటే వాళ్ళకి అన్నీ తెలుసు కదా, ఒక వంశం వృద్ధి చెందాలి, ఒక కుటుంబం వృద్ధి చెందాలి అన్నప్పుడు మన పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళ నుంచి ఫాలో అయ్యి వస్తున్నదే. దాన్ని దాటి మనం కొత్తగా చేసే వాటి మీద, కొత్తగా తెచ్చిపెట్టుకునే వాటి మీద ఇంకో ఇబ్బందులు అనేవి ఉంటాయి. అలాగే వాళ్ళు ఎవరో చేసేసుకుని పుణ్యం సంపాదించేసుకుంటున్నారు, వాళ్ళు ఈ ఉపాసనలు చేసేస్తున్నారు, వాళ్ళు ఆ ఉపాసనలు చేసేస్తున్నారు. అది చాలా కూడా ఎక్కువైపోతుంది ఈ మధ్య, వాళ్ళని చూసి వీళ్ళని చూసి. ఇప్పుడు మనకి రహస్యంగా చేసేవి కొన్ని పూజలు ఉంటాయి, అలా చేస్తే భక్తి అనేది ఎక్కడ ఉంటుంది మేడం? అలా చేస్తున్నారు, వీళ్ళు చేస్తున్నారు, అలా ఉండదు. అది దీంట్లో కొంతమ్మా, నేను ఎవరిని దూషించట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే ఇలాంటి వాళ్ళు చెప్పకపోతే ఎలా ఉంటుందంటే ఏదో గొప్ప కోసం చేసినట్టు ఉంటుంది తప్ప, నాకు కూడా తెలుసు ఆ విషయము, నేను కూడా చేశాను, ఈ విషయం నాకు కూడా తెలుసు అనే ఉద్దేశంలో ఉంటుందే తప్ప నిజంగా చేసింది అక్కడ తప్పే ఉంటుంది. శాస్త్రం ఇప్పుడు చాలా మంది మీరు త్రిశతి చేసేయండి అంటారు. త్రిశతి అసలు ఎవరు చెయ్యాలి? ఖడ్గమాల చదివేయండి అంటారు. ఖడ్గమాల ఎవరు చదవాలి? ఖడ్గమాల చదవాలంటే అసలు ప్రాసెస్ ఏంటి? నేనైతే ఎక్కడ చెప్పినా కూడా ఖడ్గమాల ఎవరు పడితే వాళ్ళు చదవకూడదు, దానికి గురూపదేశం ఉండాలి. ఆ గురూపదేశానికి ముందర కూడా పంచదశి ఉండాలి. పంచదశి ఉన్నవాళ్ళు మాత్రమే ఖడ్గమాల చదవాలి. కానీ ఇప్పుడు మైకిల్లో పెట్టుకుని సామూహికంగాను ఇష్టం వచ్చినట్టు బీజాక్షరాలతో చదివేస్తున్నారు. ఎవరు పెడితే వాడు బీజాక్షరాలు లైవ్ల్లో ఇచ్చేసి మీరు చదివేసుకోండి, చేందేసుకోండి అంటున్నారు. అది చాలా పొరపాటు. అది దుష్ప్రయోజనాలకి, మనకి దుష్ఫలితాలకి తావు ఇస్తుంది. ఎందుకంటే అందరూ చేయొద్దని, భక్తి ఉన్నవాడు ప్రతివాడు చేయొచ్చు, కానీ దాన్ని తీసుకునే మార్గం అనేది ఒకటి ఉంది, తెలియాలి. ఇప్పుడు ఒక 10 మంది ఉన్నారమ్మా, 10 మందికి కూర్చోబెట్టి నేను ఇక్కడ కూర్చుని నేను ఒక మంత్రం చెప్పేస్తున్నాను, మీరందరూ చేసేసుకోండి అన్నాను అనుకో, అది చాలా అపహాస్యంగా ఉంటుంది. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు 10 మందికి 10 రకాలుగాను ఒకేలాగా ఉండదు తలనొప్పి. ఒకరికి మైగ్రేన్ వల్ల వచ్చి ఉండొచ్చు, ఒకరికి సైనస్ వల్ల ఉండొచ్చు, రకరకాలు ఉంటుంది. ఒకే తలనొప్పి 10 రకాల మెడిసిన్స్ ఉంటాయి 10 మందికి కూడా. అవునా కాదు? అంతే. కాబట్టి ఇది కూడా అంతే. అంతేగాని నేనేదో పుస్తకం ఉంది కదా అని చెప్పి నా దగ్గర నేను చదివేసుకుంటాను, లేకపోతే నాకు అక్కడ ఎవరో నేను దేంట్లోనో ఆవిడో ఎవరో ఆమె ఎవరో ఒకరు చెప్తున్నారు కాబట్టి నేను వినేస్తున్నాను ఇలా పెట్టి. అలాగే శౌచము, శుచి, ఇలాంటివి మడి ఇలాంటివి ఏమీ లేకుండా చేయడము. 2 అన్నిటికన్నా ముఖ్యమైనది ఉచ్చారణ దోషం వస్తే, ఇందాక నేను మీకు ఒక కథ చెప్పాను చూసారా, అది ఉచ్చారణ దోషం వల్ల వచ్చే ఇబ్బందులు. ఆ ఉచ్చారణ దోషం కానీ తెలిసి తెలియక చేస్తే దాని ఫలితం కూడా మనమే అనుభవించాలి. కాబట్టి ఏమి పూజలు పునస్కారాలు నాకు కలిసి రావడం లేదు అనడానికి కారణం ఏంటి అంటే, ఓ గురువు యొక్క మార్గంలో వెళ్ళలేకపోవడం. ఓ గురువుని నమ్ముకుని ఆ గురువు మార్గంలో వెళ్ళడం ద్వారా దోషం ఉండదు. ఎందుకంటే నువ్వు చేసిన తప్పుని గురువు చెప్తాడు, ఇది తప్పు చేస్తున్నా, అది తప్పు ఒప్పు చేస్తున్నావు అని. అలా ఎవరి యొక్క అంటే పరంపర కావచ్చు, గురు పరంపర కావచ్చు, లేకపోతే గురువు యొక్క అనుగ్రహం కావచ్చు, ఇవేమీ లేకుండా తీసుకోవడం ద్వారా అవి మనకి మంచి ఫలితాలను ఇవ్వకపోగా దుష్ఫలితాలను ఇవ్వడం అనేది జరుగుతుంది. దానివల్ల చివరికి మిగిలేది ఏంటి అంటే, నేను ప్రతిరోజు 5-6 గంటలు దేవుడి దగ్గర కూర్చుంటాను కానీ నాకు ఏమీ రావట్లేదు అనే భావన, దీంతో పాటు అసంతృప్తి భావన. ఆ తర్వాత భక్తి దేవుడి అన్నా కూడా వ్యక్తి కలుగుతుంది. అదే నేను అదే చెప్తున్నా. చివరికి ఎలా ఉంటుందంటే, ఇది తెలిసి తెలియక చేసిన పనులతో అర్థం బద్ధం లేనివి అక్కడ రూపాయి అంటే నా ఉద్దేశం ఏంటంటే, అక్కడ ఒక గంట అరగంట కష్టపడాల్సి తన అంతటి తాను చేసుకునేవేవో చేసుకుంటే సరిపోయేదానికి అక్కర్లేనివన్నీ కలిపి 5-6 గంటలు చేసి ఓ 2 నెలలో 5 నెలలో సంవత్సరం అయిన తర్వాత ఇన్ని చేశానో నాకేమీ ఉపయోగం లేదు. కానీ అసలు ఆవిడ చేసినవి ఉపయోగం లేవు కదా.
అది ఆలోచించు. ఏ ఏ ఏ తర్వాత ఏ స్టెప్ ఏ తర్వాత ఏ స్టెప్ అని తెలుసుకుని చేసుకుని అర్థం చేసుకుని అర్థవంతంగా చదవడం ద్వారా మనకి ప్రయోజనం కలుగుతుంది, కానీ అర్ధరహితంగా చేసిన దానికి ప్రయోజనం ఏం కలుగుతుంది? చాలా మంది అదే అనుకుంటుంటే ఎంత చేసినా నాకు ఫలితం రావట్లేదంటే ఇప్పుడు మీరు చెప్పినవన్నీ 100% చాలా బాగా చెప్పారు ఈ వీడియో. నిజంగా అలానే ఆలోచిస్తే మనము మన అలవాట్లనే మనం వెళ్ళాలి, కానీ ఎక్స్ట్రీమ్కి వెళ్ళకూడదు. ఏది కూడా పూజల విషయంలో అసలు వెళ్ళకూడదు. అదే మన సాంప్రదాయాలు, మన పద్ధతులు, మన ఇంటి పద్ధతుల ద్వారా వ్యతిరేకంగా వెళ్ళం కానీ అతిగా వెళ్ళం కానీ చేయడం ద్వారా మనకి ఇబ్బందులు ఎప్పుడు ప్రమాదమే. ఎప్పుడు ప్రమాదమే. ఎందుకంటే అన్నీ మన ఇళ్లలో కుదరవు. ఇప్పుడు మీ ఇంట్లో చేసేవి నాకు కుదరకపోవచ్చు, నాకు కుదిరేవి మీకు కుదరకపోవచ్చు. అంతేగాని మొత్తం అందరివి కలిపి నేను ఒక్కదాన్ని చేసేసుకుంటాను అన్నది అది చాలా పొరపాటు. అది అనవసరమైన దుష్ఫలితాలకి దారి తీస్తుంది. మనకే స్వతహాగా చేసుకున్న తప్పులు ఇవన్నీ. ఇప్పుడు చూడండి, చాలా మంది పిల్లల్లో కూడా ఏంటంటే మనకి షార్ట్ టైంలో మనకి ఫలితం వచ్చేయాలి. అంటే దేవుడికి దండం పెట్టంగానే మనకి చేతిలో ఒక అక్షయ పాత్ర లాంటిది వచ్చేయాలి. సో కాబట్టి అక్షయ పాత్ర ఇప్పుడు అలానే ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే ముఖ్యంగా యువత తప్పుదారులు పడుతాం. ఈ పంచమకారాలని, క్షుద్ర పూజలని, లేకపోతే ఇంకోటని, రకరకాల బ్లాక్ మ్యాజిక్ ఇలాంటివన్నీ కూడా ఎందుకు వస్తున్నాయి? దీనివల్ల యూత్ ఎంత పాడైపోతుంది. అవును, మీరు అన్నట్టు ఇన్స్టెంట్ గా రిజల్ట్ వచ్చేసేది ఉన్నదని అర్థమైపోతుంది అందరికి. దాని ప్రయత్నాలు చేస్తున్నారు, అది వామాచార ప్రకారం చేస్తున్నారు. కానీ అది కొంత అది చేసేవాళ్ళు పద్ధతులు వేరు, దానికి వచ్చే ఫలితాలు వేరు. అంటే దాని నుంచి మంచి చెడు రెండూ వస్తాయి. ఆ చెడును కూడా తీసుకోగలగాలి. అది అందరికీ మంచి చేయదు, చెడును కూడా తీసుకో. ఇది సాత్వికం. ఇది సాత్వికం. మంచి ఇచ్చిన ఇవ్వకపోయినా చెడు ఇవ్వదు. కానీ ఏంటంటే చేసే పద్ధతి మాత్రం దీన్ని కూడా సవ్యంగా చేయకపోతే ఇది దెబ్బ కొడుతుంది. కానీ దానంతా కాదు. దానివల్ల వేరే రకరకాలైన మనకి పిల్లల్ని కూడా మనం తప్పుదోవ పట్టించినట్టు అవుతుంది. అక్కడ దాకా వెళ్ళకపోవడం మంచిదే. కాబట్టి మనం మన పద్ధతులు, మన ఇంట్లో పద్ధతులు, మన పెద్దవాళ్ళు ఏం చెప్పారు, సాత్వికంగా ఉండేవి ఏమిటి, అవన్నీ చూసుకుంటూ నిత్య దీపారాధన చేసుకుంటూ మనం ధర్మబద్ధమైన జీవితాన్ని గడుపుతూ ఉండడం ద్వారా ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇంత మటుకు మనం హాయిగా చెప్పుకోవచ్చు. ఎక్సలెంట్ గా చెప్పారు. నమస్తే. నమస్తే అమ్మా.